ఏం తమ్ముడు బాగున్నారా? ఏమ్మా బాగున్నారా? ఏమ్మా మీరు బాగున్నారా? తమ్ముడు మీరు ఈ పక్క తల్లి బాగున్నారా? పైన ఆ పైన అందరూ బాగున్నారమ్మా. చాలా సంతోషం. ఈ సాయంకాలం వేళ 19వ డివిజన్ లో మీరు చూపించినటువంటి అపూర్వ ఆదరణ నా జీవితంలోనే ఒక మధురమైన ఘట్టంగా భావిస్తూ చక్కటి కార్యక్రమాన్ని దార్ల వెంకటేశ్వర్లు చిరకాల మిత్రుడు చేపట్టిందని వారికి, ఈ డివిజన్ లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలందరికీ, నాతో పాటు ఇక్కడ విచ్చేసిన వంశీ గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఇచ్చేస్తూ, ఎక్కువసేపు మాట్లాడినామా 10 అంటే 10 నిమిషాలే. అయితే నా మాటలు ప్రారంభించే ముందు ఒక్క మాట తపస్సు లభించాయడా. నా మాటలు మాట్లాడే ముందు ఒక్క మాట చెప్పదలుచుకున్నాను తమ్ముడు. అమ్మా, నేను చెప్పే మాటల్లో 100% నిజాలుగానే ఉంటే సైకిల్ గుర్తు ఓటేయండి, నాకు ఓటేయండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేయండి, సైకిల్ గుర్తు ఓటేయండి. నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అవాస్తవం ఉన్నా కూడా మీరు నేరుగా ఇక్కడ నేను అనుభవించని కూడా కోరుకుంటూ, అమ్మా 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన గురించి చెప్పాలంటే, ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు రాసుకుంటున్నారు. ఏమా అవునా కదా? ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు రాసుకుంటా ఉన్నారు. అమ్మా, ఈరోజు సరుకుల ధరలు ఎంత? కిరాణా షాపు వెళితే ఉప్పు, పప్పు, నిప్పు, బియ్యం, నూనె అన్ని బెల్లం కానించి అన్ని సరుకుల ధరలు ఎంత? అన్నిటికీ మించి తల్లి టపాస్ లాగిస్తారా? అందరూ చేసి పనిచేసి అమ్మా, ఏదైతే అన్నిటికీ మించి నెల నెల ప్రేమతో మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే, కరెంటు తీగలు పట్టుకోబోయా ఆ బిల్లులు పట్టుకుంటే చేతుల షాకు, గుండె దర్దడా 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 పోయేది. ఇక పోతేనమ్మా గ్యాస్ ఛార్జీలు గాని, పెట్రోల్ డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో ఎంత, మన రాష్ట్రంలో ఎంత ఆలోచన చేయాలమ్మా. ఆఖరికి ఇసుక, చంద్రబాబు గారికి ఇసుక ఉచితంగా ఇస్తే ఇల్లు కట్టాలంటే, రోడ్డు వేయాలంటే, కాలువ వేయాలంటే, చర్చి కట్టాలంటే, మసీదు కట్టాలంటే, దేవస్థానం కట్టాలంటే, దర్గా కట్టాలంటే, కప్పు వేసుకోవాలంటే, గోడ కట్టుకోవాలంటే ఇసుక కావాలా? ఆ రోజు ఇసుక ఉచితంగా ఇస్తే ఈ రోజు ఆ ఇసుక బంగారం అయిపోయినటువంటి పరిస్థితి. అన్నిటికీ మించమా ఎంత బాధాకరం అంటే, ఒక స్థలం కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత పెద్ద ఎత్తున పెంచేస్తారో మీరు చూశారు. ఇకపోతే 2 మహిళా తల్లులందరినీ ఒక్క మాట అడుగుతున్నానమ్మా. అమ్మా, పోయినసారి జగనన్న ఓట్ల కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క మాట చెప్పాడమ్మా, గుర్తు చేస్తాను, గుర్తు ఉందో లేదో మీరే చెప్పాలా. అమ్మా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఒక్క అవకాశం నాకు ఇస్తే 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క బ్రాందీ బాటిల్ ఆంధ్ర రాష్ట్రంలో కనపడనీయకుండా చేసి మళ్లీ మీకు ఓటు కోసం వస్తా, ఒక్క బ్రాందీ బాటిల్ కనపడినా ఓటు పరిగెదనికి రాను అని చెప్పారా లేదా తల్లి? ఏం తమ్ముడు చెప్పాడా లేదా? ఏందా చెప్పాడా లేదా? మరి బ్రాందీ బాటిల్ కనపడటం లేదా? బాగా కనపడుతుంది తమ్ముడు. ఎంత బాగా కనపడుతుందంటే రూపాయి బ్రాందీ 4 రూపాయలు, రూపాయి బ్రాందీ 4 రూపాయలు. అది కూడా కల్తీ బ్రాందీ, కల్తీ. మొత్తం మనమే కలపటం, మనమే పైన లేబుల్ వేయటం, మనమే డబ్బులు వసూలు చేయటం మనమే. ఆ కల్తీ బ్రాందీ తాగి అక్కలారా చెల్లెళ్ళారా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ బ్రాందీ తాగి గత 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాల 3,000 మంది చనిపోయారమ్మా. 3,000 మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది లివర్లు, కిడ్నీలు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరారు. తమ్ముడు, ఇంకో తమాషా తెలుసా? మామూలుగా మనం కార్డు ఎత్తుకొని పోతే
టికెట్లు గాని బట్టల అంగడిలో గాని ఎక్కడైనా సరే కార్డు అలౌ చేస్తారు. గాంధీ షాపు పోతే నో కార్డ్, ఓన్లీ క్యాష్ ఇవ్వాలి. ఎందుకంటే అమ్మా ఈ కార్డు ద్వారా తీసుకుంటే గవర్నమెంట్ సమాధానం చెప్పాలా. నేరుగా క్యాష్ తీసుకుంటే ఏది 3,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయేటట్లు చేసి లక్షలాది మందిని హాస్పిటల్ పాలు చేసినటువంటి ఆ బ్రాందీ ద్వారా వచ్చిన క్యాష్ నేరుగా మన ఇంటికి చేరాలంటే డబ్బులు తీసుకోవాలా. అది పరిస్థితి అండి. ఇకపోతేనమ్మా తెలుగుదేశంలో దళితులకి, ముస్లింలకి, గిరిజనులకి, బీసీలకి లోన్లు ఇచ్చేవాళ్ళు వ్యాపారాలు చేసుకునే దానికోసం. 5 ఏళ్లలో దళితులకి, ముస్లింలకి, గిరిజనులకి, బీసీలకి ఒక్క లోనైనా వచ్చిందా? వచ్చింటే ఎవరైనా చేయొచ్చు. అలాగే పథకమే రద్దు చేశారు. అన్నిటికీ మించి తల్లి అన్నా క్యాంటీన్, పేదోడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ మన హర్నాథపురం సెంటర్ లో ఉండిందమ్మా. అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందమ్మా? 5 రూపాయలు భోజనం పెట్టేది. అన్నా క్యాంటీన్లు ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు. ఎన్టీఆర్ గారికి జగన్ గారికి గొడవ ఏందో నాకు తెలియదు. నాకు తెలిసి ఎన్టీఆర్ గారు చనిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి పోతా ఉంటాడు నిక్కలు తీసుకొని. మరి ఎన్టీఆర్ గారి పేరుందని పేదోడి ఆకలిని తీర్చి అన్నా క్యాంటీన్లు మూసేశారు. నేను అడుగుతున్నా ముత్యాలపాలెం మేరీ మాత బొమ్మ వద్ద నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని, ఒకవేళ ఎన్టీఆర్ గారి పేరే నీకు ఇష్టం లేకుంటే జగనన్న క్యాంటీన్ పెట్టు. ఎందుకు పేదోడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు మూసివేశావు? ఇది న్యాయమా? ఎటు జగన్ గారికి అలవాటే మన ఆస్తుల పట్టాదారు పుస్తకాల మీద చక్కటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. సర్వే రాళ్లు నడితే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. స్కూల్లో పిల్లకాయలకి కమ్మరికట్లు బెల్లం ముక్కలు ఇస్తే దాని మీద జగన్మోహన్ గారి ఫోటో ఉంటుంది. మరి అన్నా క్యాంటీన్ నీకు ఎన్టీఆర్ గారి పేరు ఇష్టం లేకుంటే జగనన్న క్యాంటీన్ పెట్టు. అలా కాదు, పేదోడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మామూలు సాగు అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు వచ్చేదమ్మా. ఈ రోజు అది ఎట్టబోయిందో కూడా తెలియదు. చంద్రన్న ధీమా ఎట్టబోయిందో కూడా తెలియదు. అన్నింటికి మించి తల్లి బాధాకరం ఏంటంటే సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక దానికి పెద్ద ఖర్చు కూడా కాదన్నా. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ 200 మంది సలహాదారులు ఉన్నారు. ఆ 200 మంది సలహాదారులకి నెలకిచ్చే జీతం కాదనుకుంటే ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక ఇవ్వచ్చు. దాన్ని కూడా తీసేసిన పరిస్థితి. అంత బానే ఉంది. తమ్ముళ్ళు, అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, అయ్యా సైకిల్ గుర్తన్నావు, ఓటు అడిగేదానికి వచ్చావు, మేమందరం వచ్చాం ఓటు వేయాలనే. ఛార్జీలు పెరిగిపోయినాయి అన్నావు, ధరలు పెరిగిపోయినాయి అన్నావు, బ్రాందీ కల్తీ అన్నావు. ఇవన్నీ మాకు తెలిసిందే కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో చెప్పు అని మీ మనసులో ఉంది. అది చెప్పేసి ముగించేస్తానమ్మా. మీ అందరి ఆశీస్సుల వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కోటేసి తెలుగుదేశం కూటమిని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే మహిళ ఉంటే చాలు, జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూలకి ఎక్కడి దాకా తిరగాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అని సవినయంగా మనం చేస్తున్నాం. అంతేకాదమ్మా, గ్యాస్ భారం తగ్గేదానికి గ్యాస్ సిలిండర్ కరెంటు తెలుసుకెళ్తే రెండింతలైంది. గ్యాస్ భారం మీ మీద కాస్త తగ్గించేదానికి సంవత్సరానికి ఒక కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి. ఇకపోతే తల్లి 18 ఏళ్లు దాటి 60 ఏళ్లు దాటని 18 ఏళ్లు దాటి 60 ఏళ్లు దాటని ఆడబిడ్డలందరికీ నెల నెల ఆడబిడ్డ నిధి కింద ఒక్కో ఆడబిడ్డకి ప్రతి నెల 1500 రూపాయలు నేరుగా ఆడబిడ్డల అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారమ్మా. ఇకపోతే బిడ్డల చదువులు, అమ్మా అమ్మఒడి వస్తుంది, రాలేదు అని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే నిజాలు మాట్లాడుకున్నాం. అమ్మఒడి బిడ్డల చదువులు ఎంతమందికి వస్తుందమ్మా? ఇంట్లో ఒక్కరికి వస్తుంది. కానీ తల్లి అది కూడా ఈ సంవత్సరం వస్తుంది. వచ్చే సంవత్సరం కట్ అంటాడు. ఏమయ్యానంటే కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి అంటాడు. కరెంట్ ఛార్జీలు పెంచింది అమెరికా కూడా, రష్యా కూడా కాదు, జగన్ అన్నే కదా. కరెంట్ ఛార్జీలు పెంచేది జగన్ అన్నే,
ఆ పేరుతో తుంచేది మొత్తం కూడా జగనాన్ని. కానీ తల్లి, రేపటి రోజు మీరందరూ సైకిల్ గుర్తు కోటేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బిడ్డల చదువుల భారం మీ నెత్తిన పడకుండా ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ ఒక్కో బిడ్డకి 15,000, ఇద్దరు ఉంటే 30,000 నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు గారు జమ చేస్తారు. ఇకపోతే తల్లి, పెన్షన్ల విషయం. అవ్వా, నువ్వు బాగా ఆలోచించి పెన్షన్ల విషయం మాట్లాడుకున్నావు. 10 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అవ్వతాతలకి వితంతులకు వచ్చే పెన్షన్ 200, అంతే కదవా? 10 ఏళ్ల ముందు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో 200 రూపాయల పెన్షన్ ని తన 5 ఏళ్ల పదవీ కాలంలో 200 రూపాయల పెన్షన్ ని 2,000 చేసిన ఘనత చంద్రబాబు గారిది. నిజమయ్యుంటే చప్పట్లు కొట్టండమ్మా, నిజమయ్యుంటేనే చప్పట్లు కొట్టండమ్మా. మరి జగనన్న ఏం చెప్పాడమ్మా? బాబు గారు 2,000 చేస్తే అదే 2,000 అయింది, అసహ్యంగా నాకు ఓటేసేయండి, నేను వచ్చేస్తే వస్తానే మీకు 3,000 అన్నాడు. వస్తానే 3,000 అన్నాడు. ఏమో అవతాతన్నారా, 3,000 ఇచ్చాడు, వస్తానే. సంవత్సరానికి ఇంత 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 పెంచుకుంటూ పోయాడు. ఏమన్నాడంటే, నేను ఒక్కసారి ఏం చెప్పలేదు, పెంచుకుంటూ. ఎలక్షన్ ముందేమో వస్తానే అని చెప్పాడు, ఎలక్షన్ తర్వాత ఏమో పెంచుకుంటూ పోతానన్నాడు. అవ్వతాతలారా, వితంత అక్క చెల్లెళ్ళారా, జగన్ గారు మనకి చాలా బాకీ ఉండారు. ఎందుకంటే 5 ఏళ్ల ముందే ఈ 3,000 మనకి ఇచ్చి ఉంటే మనకి చాలా మేలు జరుగుండేది. 5 ఏళ్ళు ఇవ్వకుండా ఎలక్షన్లు వస్తున్నాయని ఇచ్చారు అంటే మనకి చాలా బాకీ ఉన్నాడు. జెండా పక్కది, జెండా పక్కది. 5 ఏళ్లు బాకీ ఉన్నాడు మనకి. కాబట్టి బాకీ ఉన్నాడు కాబట్టి బాకీ లెక్క సరి చేయాలి కదా. బాకీ లెక్క సరి చేయాలంటే ఏం లేదమ్మా, పోలింగ్ బూత్ లో పోయినప్పుడు కతక్కని సైకిల్ గుర్తు మీద ఓటేసేస్తే లెక్క సరిపోద్ది, బాకీ తిరిగిపోద్ది. అయినా కొంచెం తెలుగుదేశం ఆ బీజేపీ జనం కొంచెం పక్కన డౌన్ అన్నది. ఇకపోతే తల్లి, 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు అవ్వతాతలకి వితంతులకు మాట ఇస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖు నుంచి అవ్వతాతల పెన్షన్, వితంతుల పెన్షన్ ఎంతో తెలుసా అవ్వా? 4,000. 4,000 అవ్వా, 4,000 తాత, 4,000. కానీ జూలైలో 4,000 కాదవ్వా, ఒక్క జూలైలో మాత్రం 7,000 వస్తుంది. ఎలా వస్తుందో తెలుసావా? పథకం ప్రకటించారు ఇప్పుడు. ఏప్రిల్ 1,000, మే 1,000, జూన్ 1,000, ఈ 3,000 కలిపి జూలై 4,000. ఒక్క జూలై నెలలో మాత్రం నేరుగా వాలంటీర్లు మీ ఇంటికి తీసుకొని వచ్చి 7,000 అందిస్తారు. ఒక్క జూలై నెలలో మాత్రం 7,000 అందిస్తారు. కానీ ఆగస్టు నుంచి 4,000 రూపాయలు. జూలైలో మాత్రం 7,000, ఆగస్టు నుంచి 4,000. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అవ్వా, 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారికి 3,000 పెన్షన్ ని 4,000 చేయటం పెద్ద లెక్క కాదు కదా. ఆలోచన చేయండి. ఇకపోతే అమ్మా, మన బిడ్డలకు ఉద్యోగాలు 5 ఏళ్లుగా ఉద్యోగాలు లేవు. ఎట్టొస్తాయి ఉద్యోగాలు? ఎట్టొస్తాయి? ఉండే ఫ్యాక్టరీలన్నీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాధారణంగా పైకి ఆహ్వానిస్తున్నా. ఎలా వస్తాయి ఉద్యోగాలు? ఉండే ఫ్యాక్టరీలన్నీ మూసేశారు. ఎందుకు మూసారో తెలుసా తమ్ముళ్ళు? నెల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టంకు పెట్టడంలో డబ్బు సంచులు ఇవ్వలేక ఆంధ్రాకో దండం, జగన్ గారికో దండం అని ఫ్యాక్టరీలు మూసివేసి ఉద్యోగస్తులు రోడ్డు మీద వేసి ఫ్యాక్టరీలన్నీ తమిళనాడుకి, కర్ణాటకకి, తెలంగాణకి పారిపోయి. అవ్వా, రేపటి అన్నా తమ్ముడు, రేపటి రోజు మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్లలో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో అక్షరాల 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అక్షరాల 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు, మూసివేసిన ఫ్యాక్టరీ మొత్తం కల్పిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వేగవంతంగా భర్తీ చేస్తారు. అంతేకాదు, ఆ ఉద్యోగం వచ్చిందాకా ఆ నిరుద్యోగ జీతం కింద చదువుకున్న యువకులందరికీ ఆడా మగ తేడా లేకుండా నెలకి 3,000 రూపాయలు. తమ్ముడు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ జీతం మీకు.
ఆలోచన సాగించండి అమ్మా. తమ్ముళ్ళు, యువత పెద్ద ఎత్తున ఉన్నారు. అమరావతి సచివాలయం విశాఖపట్నం చెప్పాల్సిన పరిస్థితి. ఒక మనిషికి ఒక్క తల ఉంటే మనిషి, 3 తలలు ఉంటే వికృత శిశువు, రాక్షసుడు. అంతేగా తమ్ముడు? అందుకే తమ్ముడు, రేపటి రోజున హైదరాబాద్ తో, చెన్నైతో, బెంగళూరుతో పోటీ పడే ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏకైక రాజధాని కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తమ్ముడు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అన్నిటికీ మించి ఏకైక రాజధాని అమరావతి. ఇవన్నీ ఏకకాలంలో రావాలంటే అనుభవం ఉండేవాడు కావాలా? అనుభవం ఉండేది ఎవరి తమ్ముడు? ఎవరికి అనుభవం ఉండేది? అనుభవం ఉండేది చంద్రబాబు నాయుడు గారే. మళ్లీ బాబు గారే రావాలా? ఇది రాష్ట్రంలో వినిపిస్తున్న మాట. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా రాష్ట్రంలో వినిపిస్తున్న మాట. సర్వనాశనమైన రాష్ట్రం మళ్లీ గాడిన పడాలంటే మళ్లీ బాబు గారే రావాలి, అనుభవజ్ఞుడే రావాలి. ఇక నా మాటలు ముగించే ముందు వాలంటరీ తమ్ముళ్ళకి, వాలంటరీ చెల్లెళ్ళకి చెప్తున్నా. వాలంటరీ తమ్ముళ్ళారా, చెల్లెమ్మ, ఈరోజు జగన్ పార్టీ వాళ్ళు ఓడిపోతామని భావించి మీ చేత రాజీనామాలు చేస్తా ఉన్నారు. ప్రతి దగ్గర ఇదే పని చేస్తున్నాను తల్లి. నేను మీటింగ్ డిస్టర్బ్ చేయాల, ప్రతి మీటింగ్ వస్తున్నాను. ఏమంటే ఏదైతే మీటింగ్ మాట్లాడుతూ వస్తాను కదా, మీటింగ్ అయిన తర్వాత మధ్యలో అంటే ఎంత కరెక్ట్? మీటింగ్ కానీ తల్లి, బంగారు తల్లి. ఏదైతే ఎలాగైనా ఓడిపోతామని భావించే వాలంటీర్ల చేత రాజీనామాలు చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు రాజీనామాలు చేయటంలా ఎవరో 10% మంది చేస్తూ ఉన్నారు. కానీ వాలంటరీ చెల్లెళ్ళకి, వాలంటరీ తమ్ముళ్ళకి మనం చేస్తూ ఉన్నా, ఎవరో రాజీనామాలు చేయొద్దు. జూన్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. జూలై 1వ తారీఖు నుంచి వాలంటరీ చెల్లెళ్ళకి, వాలంటరీ తమ్ముళ్ళకి వచ్చే జీతం 10,000 రూపాయలని చెప్పని సవినయంగా మనం చేస్తూ ఉన్నా. వాలంటరీ తమ్ముళ్ళారా, వాలంటరీ చెల్లెళ్ళారా, ఒక్కరు అర్థం చేసుకోండి. ఇప్పుడు రాజీనామాలు మీరు చేసిన నేను మళ్లీ మిమ్మల్ని రేపు పెట్టుకుంటా. ఎందుకంటే మీకు అన్యాయం చేయడం ఇష్టం లేక. కానీ నేను పెట్టుకున్నా 5 ఏళ్ల సీనియారిటీ ఒక్క రాజీనామాతో పోతుంది. 5 ఏళ్ల సీనియారిటీ నేను కాదు కదా, ఎవరు కూడా తెచ్చిలేరు. జీవితంలో 5 ఏళ్ల సీనియారిటీ మీకు చాలా ముఖ్యం. దయచేసి వాలంటరీ చెల్లెళ్ళారా, వాలంటరీ తమ్ముళ్ళారా, మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని 5 ఏళ్ల సీనియారిటీని పోగొట్టుకోవద్దు. శుభమా నీ రాజ్యం ఎంతసేపు అమ్మా అంటే, మా అత్త పక్కిది పోయి ఉంది, వచ్చిందాకని చెప్పింది అంత కోడలు. వీళ్ళు ఎంతసేపు అమ్మా, ఇంకెంత? ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎవరికెవరు భయపడబడ్డా. మీరు ఎవరైనా బెదిరిస్తే, ఒక కంప్లైంట్ మీరు ఇస్తే బెదిరించిన వాళ్ళని జైల్లో వేస్తారు. ఉజ్వలమైన భవిష్యత్తు వాలంటీర్లు పోగొట్టుకోద్దని కోరుకుంటూ, ఇక మీ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్నా. ఎలక్షన్లు ఉన్నా లేకున్నా మీతో కలిసి ఉన్నా. ఫోన్ చేస్తే స్పందించా, పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా ఉన్నా. కానీ నా మీద ఈరోజు ఒక 1,000 కోట్ల కోటీశ్వరుడు పోటీ చేస్తూ ఉన్నాడు. ఆ 1,000 కోట్ల కోటీశ్వరుడు ఎమ్మెల్యేగా ఉంటే నెలకొక్క రోజు నెల్లూరులో ఉంటాడు, 29 రోజులు హైదరాబాద్, మహారాష్ట్ర, ఢిల్లీ కాంట్రాక్టులు, వ్యాపారంలో ఉంటారు. ఆ ఉండే ఒక్కరోజు మనం కలవాలంటే కలవలేం, చాలా మందిని తట్టుకోపోవాలా. కోటమిరెడ్డి సీతారెడ్డి అయితే మీ మధ్యలోనే ఉంటాడు. ఒక్కడి గుర్తుకు తెచ్చుకోండి తమ్ముడు, కరోనా వచ్చింది. 2 ఏళ్ల కరోనా కష్టకాలంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లు అడుగుతున్న వ్యక్తి 2 ఏళ్ల కరోనాలో ఏ ఒక్కరికైనా కనపడ్డాడు ఆలోచించండి. మీ కోటమిరెడ్డి సీతారెడ్డి మాత్రం 2 ఏళ్ల కరోనాలో వీధుల్లోకి వచ్చి మీతో కలిసిమెలిసి ఉండి నాకు 3 సార్లు కరోనా వచ్చింది. అయినా నాకు సంతోషం. కష్టాలు వచ్చిన వేళ ప్రజలతో ఉన్నాను. సరదాగా తమ్ముడు, ఒక్క మాటలో మాట్లాడుకోవాలంటే, సంటిగాడు మన పక్కింటి, సంటిగాడు లోకల్, కోటమిరెడ్డి సీతారెడ్డి మనోడు, కోటమిరెడ్డి సీతారెడ్డి లోకల్, మీ కోటమిరెడ్డి సీతారెడ్డి లోకల్.
అయితే నాకు నమ్మకం తమ్ముడు, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆదరాభిమానాలుంటే, డబ్బు సంతులైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా ప్రజలందరితో కలకూరితో పగిలిపోతాయి అన్న విశ్వాసం నాకుంది. అందుకే నేను గాని, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు గాని, ఆఖరికి నా భార్య, నా ఇద్దరు కుమార్తెలు మిమ్మల్ని నమ్ముకున్నాం, మీ ఇంటింటికి వచ్చాం, ప్రతి ఇంట్లో మీ ఆడబిడ్డల్లా నా భార్య, నా బిడ్డలు ఓటడిగారు. ఆలోచన సాగించండి. నేను చెప్పిన మాటల్లో 100% నిజాలు ఉంటే, ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే, పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలకు మారిపోయారు. రాజకీయాల్లో రాకముందే విద్యాదాత, 100,000 మంది బిడ్డలకి చదువులు చెప్పించే వ్యక్తి, మారుమూల గ్రామాల్లో వాటర్ ప్లాంట్ పెట్టి తాగునీళ్ల సమస్యని లేకుండా చేసిన వ్యక్తి, హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా తేడా లేకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అండగా ఉన్న వ్యక్తి. ఎవరు మీ ఎంపీ అంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు, అయ్యా మా ఎంపీ మిసాలు తిప్పేవాడు కాదు, మా ఎంపీ తొడలు కొట్టేవాడు కాదు, మా ఎంపీ ట్విట్టర్ లో అవతల వాళ్ళని బూతులు తిట్టేవాడు కాదు, మా ఎంపీ ఎప్పుడు జైలు పడినాడు కాదు అక్రమ కేసుల్లో. ఎవరు మీ ఎంపీ అంటే సగర్వంగా తల ఎత్తుకునే విద్యాదాత, మంచిరెడ్డి ప్రదాత, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెన్నెముక మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గర్వంగా చెప్తున్నారు. కాబట్టి ఆలోచన చేయాలని, మీ బంధువులు, స్నేహితులు, మాటిన వాళ్ళందరికీ ఓ మాట చెప్పాలని, సైకిల్ గుర్తు కోటేయించాలని, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి అన్ని ఉండాలంటే తెలుగుదేశం కూటమి గెలవాలని కోరుకుంటూ, అఖండ స్వాగతం చెప్పిన ముత్యాలపాడు రావణంగాపురం, ఈ ముత్యాలపాడుతో నాకు 87 నుంచే బంధం ఉంది. అప్పుడు ఇంత ముత్యాలపాడు లేదు. రావణంగాపురంతో, హర్నాపురంతో అదే బంధం ఉంది. కానీ ఈ 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్తావనలో ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల ర్యాలీ జరగటం నేనైతే ఊహించలా. ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి చిరకాల మిత్రుడు దార్ల వెంకటేశ్వర గారికి, వారికి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన, బీజేపీ నాయకులకి అందరికీ పేరు పేరున ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.